పూజ చేసినప్పుడు. ఉమ్, అమావాస్య నాడు ముఖ్యంగా ఇక్కడంటే మనం ఇంకా తక్కువ కానీ తమిళనాడు సైడ్ ఎక్కువగా చేస్తారండి అమావాస్యకి. ఓకే. అందులో పర్టికులర్గా ఎప్పుడైనా అమావాస్య వచ్చినప్పుడు అది గనక ఏదైనా గురుగ్రహంతో శుభగ్రహంతో చూడబడింది అనుకోండి, ఓకే. ఏదైనా ఒక శుభగ్రహం చంద్రుడితో కనెక్ట్ అయి ఉన్నాడు ఆ రోజు ఉదాహరణకి, ఉమ్, అది ఇంకా బలం ఎక్కువ ఇస్తుంది. ఓకే. ఓకే, ఆ రకంగా ఏంటంటే ఈసారి వచ్చేటువంటి అమావాస్య ధనస్సు రాశిలో పడుతూ ఉంటుంది యాక్చువల్గా. ఉమ్, ఈ ధనుర్రాశిలో అమావాస్య ఉన్నప్పుడు ఉమ్, పర్టికులర్గా ఈ ఈ రోజుల్లో ఉమ్, గురువు వృషభ రాశిలో ఉండి వక్రించి మేషంలోకి వచ్చి చూస్తున్నాడు. ఓకే. సో దానివల్ల చంద్రుడు కొంత బలం పెరుగుతుంది. అంటే అమావాస్య నాడు కనుక చంద్రబలం పెరిగితే గనక ఉమ్, అది కూడా ముఖ్యంగా గురువుతో కానీ శుక్రుడితో కానీ ఓకే. దాని బలం పెంచుకున్నప్పుడు మనం చేసేటువంటి పూజకి ఫలితం అధికంగా ఉంటుంది. ఓకే. అందులో ముఖ్యంగా గురువు దృష్టి ఉన్నప్పుడు కనుక, అంటే చూడ్డానికి 6వ స్థానంలో ఉంటాడు చంద్రుడి నుంచి గురువు, ఉమ్. కానీ ఆయన